హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దీనికి నేను 5 మీడియం సైజ్ ఉసిరికాయలు తీసుకున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ మెంతులు సన్న సెగ మీద ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇవి రంగు మారాక మంచి సువాసన కూడా వస్తాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు కొద్దిగా రంగు మారాక చిటపట్లాడుతూ ఉంటాయి. అప్పటిదాకా వేయించుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారాక చిన్న గ్రైండర్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడిగా అయిపోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయల్ని ఇలా గీతల మీద ఘాట్లు పెట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం సన్నగా పొడిగా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక చిన్న గరిటెతో 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. నేను సుమారు 3 నిమిషాల పాటు వేయించాను. 3 నిమిషాలకే ముక్కలు ఇలాగ మెత్తబడిపోయాయి. ఇలా మనం అట్లకాడతో గుచ్చి చూస్తే 2 ముక్కలుగా కట్ అయిపోవాలి. ఇలా అయితే ముక్కలు మంచిగా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలన్నిటిని కూడా చల్లారి పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు చల్లారాక ఇలా నూనె లేకుండా తీసేసి చిన్న మిక్సీలో వేసి పల్స్ మోడ్లో కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నలిగితే సరిపోతుంది. మనం ముక్కలు తీయగా మిగిలిన నూనెలో ఇంకొక చిన్న గరిటెతో నూనె వేసుకొని ఒక 1/2 చెంచా ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. అందులోనే ఒక 1/2 చెంచా ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. ఇంగువ వేగాక మనం రుబ్బి పెట్టుకున్న ఉసిరికాయ ముద్దని ఒకసారి ఈ వేడి నూనెలో వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఏమీ వేయించక్కర్లేదండి. ఈ నూనె అంతా ఉసిరికాయ మిశ్రమానికి పట్టేదాకా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవాలి. నేను కొలతకి టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్నాను. ఉప్పు అంతా బాగా కలిసాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని 2 టేబుల్ స్పూన్ల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడంతా కలిసాక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసింది వీడియో మిస్ అయిందండి. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపాను. ఈ కారం పచ్చళ్ళకి వాడే కారం అండి, దీనిలో ఎక్కువ కారం ఉండదు. ఉప్పు, కారం, మెంతి పొడి అన్నీ బాగా కలిసేట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం పులుపు బట్టి 1 కాకపోతే 1.5 పిండుకోండి. అంతేనండి, ఇలా పిండాక ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒకసారి రుచి చూసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు, కారం కలుపుకోవచ్చండి. నేను పైనుండి మళ్ళీ కొద్దిగా ఆవాల పోపు వేసాను. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం ఒక వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడి ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి పుట్టిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉసిరికాయ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.